మీ ఈ ధనుసు అన్నిటికన్నా గొప్ప శక్తివంతమైనది కదా, ఇదెలా విరిగిపోయింది? పొరపాటున ఇది బకాసురుని పరాజయానికి సంకేతమా? ప్రాప్తి, చూస్తుంటే నీకా శుభ సమాచారం లిఖించలేదనుకుంటా. ఆ వకాసురుడు ఆ విష్ణు అవతారాన్ని బ్రతికుండగానే మింగేశాడు. అరే, ఈ పాటికి ఆ చిన్నారి బాలకుడు అరిగిపోయి ఉంటాడు కూడా. వాడి శరీరంలో రక్తంలా మారి ఆ విష్ణు అవతారం, వాడి శక్తులు ప్రవహిస్తూ ఉండి ఉంటాయి. క్షమించండి మహారాజా. క్షమించండి. ఈ అశుభ ముఖం నుంచి శుభ సమాచారం చెప్పే ముందు బుర్రను కాస్త తేలికపరిచి ముఖాన కాస్త చిరునవ్వు రానివ్వు. ఇక చెప్పు మహారాజు. బృందావనం అంతా శోకంతో నిండిపోయింది. నేను అదే చేసేవాడిని మహారాజా. నిజంగా వార్త నిజమే అయితే అసలేం చెప్పాలనుకుంటున్నావు? ఒక్క క్షణంలో వార్త చెప్పాలి. లేనిచో నా యోధుడు వకాసురుడు విష్ణు అవతారంలాగా నిన్ను కూడా బ్రతికుండగానే మింగేస్తాడు. చెప్పు. వకాసురుడు సంహరించబడ్డాడు మహారాజా. వకాసురుడు సంహరించబడ్డాడా? అసంభవం. అసంభవం. వకాసురుడు ఆ బాలుణ్ణి మింగేశాడు. వాస్తవం, కానీ ఆ బాలుణ్ణి కాపాడడానికి దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు. అప్పటికి కూడా వకాసురుణ్ణి ఎవరూ ఏమీ చేయలేకపోయారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ బాలుడు స్వయంగా వకాసురుడి ఉదరం నుంచి బయటకు వచ్చేశాడు. అతని ముక్కుని విరిచి సంహరించాడు. వనంలో బకాసురుడి ముక్కు విరిగిపోయింది. ఇక్కడ మీ ధనుస్సు కూడా. ఇక తొలగిపోయింది మీ ఈ భ్రమ మాత్రమే మహారాజా. క్షమించండి మహారాజా, మీ భ్రమ తొలగడం చాలా ముఖ్యం. ముఖ్యమైనది ఏంటంటే ఆ విష్ణు అవతారుడిని పరాజయుణ్ణి చేయడానికి మా సాధారణ యుద్ధాలకు అంత సామర్థ్యం లేదు.